హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే కస్టర్డ్ పౌడర్తో నేను బనానా జ్యూస్ చేస్తున్నాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ వేసవకాలంలో మనం చల్లగా కూల్గా ఉండాలంటే ఇలా చేసుకుని తాగితే మన ఒంట్లో ఉన్న వేడంతా పోతుంది. అలాగే నేను లీటర్ పాలు తీసుకున్నాను. పాలు తీసుకుని ఇలాగా చిక్కటి పాలు తీసుకోవాలి. తీసుకుని ఈ మరిగేలాగా చేసుకోవాలి. బాగా మనకి మరగాలంటే కమ్మగా స్మెల్ రావాలి. అలా మరగనిచ్చుకోవాలి. కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. తీసుకుని 2 స్పూన్లు తీసుకున్నాను. తీసుకుని వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసుకుని ఇవి కలుపుకోవాలి. మనం చక్కగా మనకి ఉండలు రాకుండా ముందుగానే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఇలా వేసుకోవాలి. అలాగే పాలు చూద్దాం. పాలు పొంగుతున్నాయి. పైన మేగ అంతా తీసేసుకోవాలి. మనకి 1/2 లీటర్ తీసుకోవచ్చు, 1/2 లీటర్ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు అంటే ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు అంటే తక్కువ తీసుకోవచ్చు. నేను 1 కప్పు పంచదార వేసుకున్నాను. అది మనకి పాలను బట్టి స్వీట్ సరిపోతుందో లేదన్న దాన్ని బట్టి వేసుకోవచ్చు. నాకు ఇంకా సరిపోలేదని 1/2 కప్పు వేసాను. అలాగే ఇది కరిగిన తర్వాత నేను కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. మనం కలుపుతూనే ఉండాలి వేసిన తర్వాత. అలాగే పౌడర్ కూడా వేస్తున్నాను. పౌడర్ వేసినప్పుడు మనకి లోపల పలుకులు కింద మనకి చక్కగా వస్తుంది. చూడండి, ఇలా మరగనిచ్చుకోవాలి. కొంచెం చిక్కబడుతుంది అన్నట్టు మరగనిచ్చుకోవాలి. ఇలా మరిగిన తర్వాత నేను ఇది ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇలాగా 2 బనానా తీసుకున్నాను, 2 అరటిపళ్ళు తీసుకున్నాను. అలాగే చాక్లెట్ పొడి లైట్గా తీసుకున్నాను. మనకి మిల్క్ ఇది మొత్తం మనకు చల్లమడాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కూల్గా అవుతుంది. మనకి కస్టర్డ్ పౌడర్ ఇవన్నీ కలిపాను కదా పాల్లోను, అది ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత కూల్ అవుతుంది. ఈలోగా నేను ప్రాసెస్ చేస్తున్నాను. చల్లగా కూల్గా ఉంటుంది. మనకి ఎంత చలవ చేస్తుందంటే ఇలాగా నేను ఫ్రిడ్జ్లో తీసేసాను. చల్లగా అయిపోయింది. చూడండి, లోపల పలుకులుగా ఉంది. కస్టర్డ్ పౌడర్లో ఉన్నది మనకి చక్కగా వస్తుంది. ఇలా చిక్కగా ఉండాలి లైట్గా. నేను గ్లాసులు 3 తీసుకున్నాను. మనకి ఎప్పుడైనా సరే పాలు మరిగి కమ్మగా స్మెల్ రావాలి. అలాగే నేను అరటిపండు కట్ చేసి పెట్టాను కదా, అవి గ్లాసులో ముందుగా వేస్తున్నాను. వేసిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ మనం పాలు కలిపాం కదా, అవి ఇలాగ వేసుకోవాలి. ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసిన తర్వాత ఐసులు వేస్తున్నాను. అవి మిగిలిన అరటిపళ్ళు ఉన్నాయి కదా, బనానా కట్ చేసినవి, అవి కూడా వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత నేను చాక్లెట్ పొడి పెట్టాను కదా, అది వేసేస్తున్నాను. మనం మెత్తగా కుమ్ముకొని లైట్గా గరుగ్గా ఉన్న తర్వాత వేసుకోవాలి పైన. మనకి ఒంట్లో ఉన్న వేడంతా మొత్తం పోతుంది. చల్లగా ఉంటుంది, కూల్గా ఉంటుంది బాడీ. ఈ వేసవకాలం కదా, చక్కగా ఇలాగా చేసుకుని ఇంట్లో ట్రై చేసి ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనకి చల్లదనం అన్నది ఉంటుంది. ఒంట్లో వేడిపోయి ఎండలో బాగా ఎక్కువగా ఉన్నాయి కదా. తాగి చూస్తున్నాను. సూపర్గా ఉంది. 1 గ్లాస్ తాగితే సరిపోతుంది. మన కడుపు నిండిపోతుంది, అంతలాగా ఉంది. చాలా బాగుంది.
సూపర్గా ఉంది.